అవి రాసుకుని రెడీ అయ్యి మేకప్ పోయేదాకా నా మీదనే ఉండు అందనుకో, పొలంలో ముందు ఎవ్వడిని దింపనీయదు, వెనక కొండల్లో పలుగు దింపంటది. ఒక్కసారి వచ్చినోడు మళ్ళీ రాడు. ఎందుకే రాజుగాన్ని చింతకాయ రాజు అంటారు. వాడుంటానికి ఏనుగంతుంటాడు. అందరూ అబ్బో ఈడింతుంటే ఈడి మంత్రదండం ఎంత ఉంటదో అనుకుంటారు. మరి వాడి ఆయుధం మనిషికి తగినట్లుండదా? ఉండదంట. మంగ ఇట్లనే ఏదో ఉంటదని ఒకసారి రమ్మన్నదంట. తీరా చూస్తే అది చింతకాయ అంతే ఉందంట. మరి ఆ రోజు అది ఏం చేపించుకోలేదంటనా, కళాయి కాక మీదున్నప్పుడు గరిట బారు గురించి చూడలేంగా, అది కూడా అంతే. అప్పుడు గరిట తిప్పనిచ్చింది అంట. బుల్లిరాజు గారి అబ్బాయి అమెరికా నుండి వచ్చాడంటగా. కనేగా ఏమైనా సిగ్నల్స్ ఇస్తున్నావా? వాడక్కడ ఎన్ని పొలాల్లో దిగాడో ఏమో, మనకెందుకు? తెలిసిన నాగలిగితే సేఫ్ కదా మనం అడిగి. నువ్వు చెప్పింది కూడా నిజమేలేవే, అస్సలే రోజులు బాగాలేవు. అరే వనజ, నేను సుధీర్గాడితో పొలం దున్నించుకుంటున్నా అని అందరికి చెప్తుంది, నిజమా? నీకంటే ముందు 2-3 చేలు దున్నా, కానీ నీ చేను నాకిచ్చిన తర్వాత నేను ఏ చేనుని దున్నట్లేదు. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు రా, నా మడి దున్నుకో. అడ్డంగా దున్నుతావోవా, నిలువుగా వేసుకుంటావో నీ ఇష్టం, వేరే చేనికి వెళ్ళదు. నీ దగ్గరికి రావాలంటే మీ అత్త ఎప్పుడు సీసీ కెమెరాలాగా ఇంటి ముందే ఉంటది. ఎట్లా చేయాలో తెలియటం లేదు. నిన్ను చూసినప్పుడల్లా మా అత్త జివ్వు అనిపించుకుంటది తెలుసా. ఒక పంచేయి, దానికి అంది అందనట్టు ఫ్రెండ్షిప్ పెంచుకో. కక్కుర్తిపడి దాని బండ మీద పని మొదలెట్టావనుకో, ఇంక రోజు జాతర పెట్టమంటది. వస్తా అన్నట్టుండు. మీ అత్తకి ఏమంటే బాగిష్టం, అదే క్రీములు, లిప్స్టిక్లు. అవి తెచ్చా అనుకో, నీ దగ్గరికి లైన్ ఓకే అంటదేమో కదా. అవి రాసుకుని రెడీ అయ్యి మేకప్ పోయేదాకా నా మీదనే ఉండు అందనుకో. వద్దులేరా బాబు, ఇంకేదైనా ఆలోచిస్తాం. మీ అత్త పొలం ఎవ్వరికి దున్నడానికి ఇవ్వలేదా? పొలంలో ముందు ఎవ్వడిని దింపనీయదు, వెనక కొండల్లో పలుగు దింపంటది. ఒకసారి వచ్చినోడు మళ్ళీ రాడు. హే, మన సమస్య తీరినట్లే. మన గిరిగాడు పొలాన్ని వెనకే దున్నుతాడు, ముందుకు అస్సలు రాడు. వాణ్ణి తగిలిద్దాం మీ అత్తకి.